ఆంధ్రప్రదేశ్‌లో కూటమి వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ ఒక రకంగా చెప్పాలంటే. ఈ 3 పార్టీలు, ఇటు ఒక పార్టీ. మధ్యలో మీడియా. ఎవరిని డైవర్ట్ చేయడానికి ఎవరు ట్రాప్ రాజకీయం చేస్తున్నారు అనేది. వాస్తవానికి వైఎస్ఆర్‌సీపీ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజీలకు సంబంధించి కోటి సంతకాల సేకరణ ఏదో మొదలుపెట్టింది. మొన్నటి వరకు దానికి సంబంధించి లేదు కోటి సంతకాలు అవ్వలేదు, ఎప్పుడో ఇస్తానన్నారు గవర్నర్కి, ఇవ్వలేదు అని రాసుకొచ్చారు. ఇప్పుడు అది అయిపోయింది. వీళ్ళు చెప్తున్న లెక్క 1,04,00,000 పైగా ఎన్నో సంతకాలు సేకరించాం, అవి గవర్నర్కి తీసుకెళ్లి ఇస్తున్నాం అనేది. ఈ లోపల పీపీపీ పేరుతో డ్రామాలు ఆడతారు. ఇలాంటి టైంలో సడన్ గా ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన వార్త చూస్తే నేతలతో జగన్ చెడుగుడు ఆడేసుకుంటున్నాడు, మొత్తం వైసీపీలో ఉన్న నాయకులందరూ వాళ్ళ రాజకీయ భవిష్యత్ అంతా అయోమయంలో పడిపోయింది, అంటే ఇంకా వైఎస్ఆర్‌సీపీలో ఏ నాయకుడు ఉండరనో ఉండకూడదనో లేదంటే వాళ్ళని జగన్ చిత్రహింసలు పెట్టేస్తున్నారని ఒక కథనం. వాస్తవానికి ఇది డైవర్ట్ చేయడానిక, లేదంటే నిజంగా వైసీపీలో ఏం జరుగుతోంది అనేది వైసీపీ అంటే వీళ్ళ రాసిన నాయకులు ఎవరైతే ఉన్నారో విడుదల రజనీ గాని, రోజా గారు గాని, కొడాలి నాని గాని, వాళ్ళకు కూడా తెలియంది దేవినేని అవినేష్ గాని, వాళ్ళకు కూడా తెలియంది వీళ్ళకి తెలిసిందా? ఇది ట్రాప్ రాజకీయమా, డైవర్షన్ రాజకీయమా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని అలర్ట్ చేస్తున్నారా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి వైసీపీ విషయంలో అయితే వాళ్ళు ఒక విక్టరీ సాధించినట్టే ఫీల్ అవుతున్నారు కోటి సంతకాల సేకరణ విషయంలో. ఓకే, ఆ విషయాన్ని ఎక్కడ వీళ్ళు రాయరనుకోండి, వీళ్ళు రాయలేదు అని చెప్పడం కూడా పొరపాటు అవుతుంది. అది పక్కన పెట్టేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికా, లేదంటే నిజంగా ఈ లొకలొకలు, ఈ చెడుగుడు ఇవన్నీ వైసీపీలో నడుస్తున్నాయా? బేసిక్గా ఒకటి, వీళ్ళు రాసేటప్పుడు కొంచెం అంటే ఇప్పుడు అర్జెంటుగా టాపిక్ డైవర్షన్, వాళ్ళ వరుసనే ఫెయిల్యూర్స్ ఏంటంటే రఘురామకృష్ణరాజుది సుప్రీంకోర్టులో ఒక పక్కన వచ్చింది, ఇంకో పక్కన ఈ ఏది 99 పైసలకే భూముల విషయంలో రహేజ మొన్ననే మనం మాట్లాడుకున్నాం, రియల్ ఎస్టేట్కి ఇవ్వడం ఏంటి, లింగమనేనుడే పాపం చేశాడని చెప్పేసి అది అట్లాంటివన్నీ వరుస ఎదురు దెబ్బలు తగిలినాయి ఇక్కడ ప్రభుత్వానికి. అలాగే సునీత కేసులో వచ్చినటువంటి తీర్పు, ఇవన్నీ కూడా వరుసగా జగన్ కి వ్యతిరేకంగా ఇంతవరకు వెళ్ళి చేస్తున్న ప్రచారం తిప్పికొట్టినట్టు అయింది. దీంతో ఇవన్నిటించి డైవర్ట్ చేయాలంటే రాజకీయ అంశంలోకి తీసుకురావాలి, కొత్త చర్చ తెర మీదకి తీసుకురావాలి. అందులో రోజా నియోజకవర్గం మారాలని ఆమె ఏమనుకోవట్లేదు. ఆవిడ పేరు పెట్టడంతోనే తప్పుడు ప్రచారం, అది వేస్ట్ అనమాట వార్త. ఆమె ఎక్కడ సందిగ్ధంలో ఉంది? ఆమె ఎప్పుడు కూడా మిగతా టైంలో ప్రోగ్రాములు చేసుకుంటూ ఉంటది, కరెక్ట్ గా టైంకి ఎలక్షన్ వ్యవహారం చూసుకుంటది. అట్లాగే నియోజకవర్గంలో ఏమేమైతే మేజర్ ఉంటాయో అన్ని చూసుకుంటానే ఉంటది. రోజాని గురించి రాయడం తప్పు. అక్కడే ఈ వార్త చచ్చిపోయింది. ఫస్ట్ ఆమె ఏదో భయపడిపోతుంది, వణికిపోతుంది అన్నట్టు. కొంత ఇదివరకు ఇబ్బంది ఉండేది పెద్దిరెడ్డితో ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కరుణాకర్ రెడ్డి అనుకుంటా దాంట్లో. కాబట్టి ఇంకా అక్కడ ప్రాబ్లం లేదు కదా, అయిపోయింది కదా. ఎందుకు సాగ తీసుకుంటది ఆవిడది ఏం ప్రాబ్లం లేదు. లేకపోతే నారాయణ స్వామి తన కూతురికి ఇవ్వమని ఆయనే గొడవ చేస్తున్నాడు. కాబట్టి అది ఇస్తారా లేదా అన్నటువంటి జగన్ తేల్చుకోవాలి. ఆయనతో పాటుగా ఆవిడతో పాటుగా ఎవరు, కరుణాకర్ రెడ్డి కొడుకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, అలాగే ఇట్లాగా అనేక మంది కొడుకులు ముందుకు వచ్చారు. పేరు నాని కొడుకు, ఇట్లాంటి వాళ్ళు కిందటిసారి తెర మీదకి వచ్చారు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. కాబట్టి ఇంకా అందులో పక్కన పెట్టేది ఏముంటది బేసిక్ గా? అక్కడ ఒక ఫేక్ ఐటమ్. ఇకపోతే విడుదల రజని ఆల్రెడీ చిలకలూరుపేటలో పని చేసుకోమన్నాడు కదా, ఆవిడ పని చేసుకుంటోంది కదా, ఇచ్చేసారు కదా. అదే ఆవిడికి చిలకలూరుపేట అడిగింది అని చెప్పారు, చిలకలూరుపేట ఇచ్చాడు. ఇంకా రేపలకి మార్చడం అన్నటువంటిది ఎవరు? ఆంధ్రజ్యోతి మార్చింది. అక్కడ జగన్ నుంచి ఏమి స్టేట్మెంట్ రాలేదు, లేదా ఆమె అక్కడ పంపించినటువంటి లేదు. ఒకవేళ రేపు పొద్దున మారాలి అనుకుంటే వాళ్ళు తేల్చుకుంటారు. విడుదల రజనీకి అయితే వాస్తవంగా చిలకలూరుపేటనే మెయిన్ కాన్సన్ట్రేషన్ అనుకుంది. క్రిందసారి గుంటూరు 2 నుంచి పోటీ చేయించారు, దెబ్బతిన్నది. ఇప్పుడు గుంటూరుకు అంబటి రాంబాబుకి ఇచ్చారు. వాస్తవంగా సత్తెనపల్లిలో ఉండేటువంటి అంబటి రాంబాబు కొన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ 1 by 1 తీసుకొస్తున్నారు. సత్తెనపల్లిలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గుంటూరు 2 ఇవ్వడం, అట్లా గుంటూరు 2 అనుకున్నట్టు విడుదల రజనీ చిలకలూరుపేటకు పంపించడం. అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తానంటున్నాడు. తను నెల్లూరు సిటీ ఇంతకుముందు చేసింది, ఇప్పుడు మొన్నటిసారి ముస్లింలకు సీట్ ఇచ్చాడు కదా. కాబట్టి జగన్ దాన్ని అతను వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఆశిస్తున్నాడు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకున్నాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకుని ఎంపీగా పంపించడమా లేదా అన్నటువంటి జగన్ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగానే గెలిచాడు, ఎంపీగానే గెలిచాడు. వైజాగ్ ఎంపీగా లేకపోతే నెల్లూరు ఎంపీగా ఇట్లా కంటెస్ట్ చేసినటువంటి సందర్భాలు. అదే వెంకటగిరికి వేశారు. ఆ వెంకటగిరి సీటు అనిల్ కుమార్ యాదవ్ అడుగుతున్నాడు.
అవును. ఇటు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అతన్ని ఎంపీగా పెడితే బాగుంటది అన్నటువంటిది అనిల్ యాదవ్ జగన్ దగ్గర చెప్పుకొస్తున్నటువంటిది. నర్సరావుపేట పార్లమెంట్ సీట్కి ఎత్తుక్కోవాలి ఇప్పుడు అక్కడ. ఇట్లాగ రకాలు అవును. ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సరిగ్గా ఆచరణ ఏంటి అన్నటువంటిది చూసుకోవాలి. కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి, కొన్ని కొన్ని సక్సెస్లు నడుస్తుంటాయి. కిందటిసారి 80 మందిని మార్చి దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి అవును. అందులో కొంతమందికి మళ్ళీ పాత ప్లేసులు ఇప్పుడు లైక్ వెల్లంపల్లిని విజయవాడ వెస్ట్ నుంచి చేస్తాడా లేదా, ఇలాంటివి రాయొచ్చు. వెల్లంపల్లి భవిష్యత్తు అవును. ఏంటి, అక్కడ ఓ పక్కన అతని పేరేంటి మహేష్ ఎవరు ఉన్నారు కదా, అతను తిరుగుతున్నాడు. జనసేన నుంచి వచ్చినటువంటి అతను నగరాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇతనేం వైశ్యాసు, నగరాలు అవును. వైశ్యాసు పోటాపోటీగా ఉంటారు అక్కడ. ఇట్లాంటి సందర్భంలో ఏం చేస్తారు? వాస్తవంగా వైశ్య సామాజిక వర్గం నుంచి వీళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఏకైక నాయకుడు వెల్లంపల్లి. అతన్ని పక్కన పెట్టి చేస్తారా? అతని కిందసారి అనవసరంగా సెంట్రల్కి తీసుకెళ్లారు. అతన్ని అక్కడ పెడితే ఎట్లా ఉంటది? ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో రంగా గారి అమ్మాయి పేరు వినబడుతుంది. రాధా కాకుండా రంగా గారి అమ్మాయి పేరు, లేకపోతే మల్లాది విష్ణుకే ఇస్తారా? ఇట్లాంటివి రాయొచ్చు. మల్లాది విష్ణు పేరు రాయొచ్చు, వెల్లంపల్లి పేరు రాయొచ్చు. ఇట్లాంటి కొడాల నాని పేరు రాసి అంతకంటే వేరితనం లేదు. వార్త ఏదో రాయాలని రాశారనడానికి సాక్ష్యం అది. కొడాల నాని గుడివాడ విషయంలో ఎక్కడ తేడా ఉంది? ఇంకెవడున్నాడని అక్కడ పోటీకి? నాని ఇంకో చోటకి ఎక్కడికి పోమ్మనమంటారు? కాబట్టి ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు రాసి పడేశారు. ఎందుకు అడుగుతారు? అది కంకిపాడు లాంటిది అనమాట. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీని గెలుస్తూ వచ్చేది కంకిపాడు ఎప్పుడు కూడా. పాప ఆయన మీద ఎప్పుడు ఆ నాగేశ్వరరావు ఆయన ఓడిపోతానే ఉండేవాడు. ఎలమంచిల నాగేశ్వరరావు 27 సంవత్సరాల తర్వాత ఈయన నెహ్రూ వెళ్ళి కాంగ్రెస్ లోకి వెళ్ళి ఆయన తెలుగుదేశంలోకి వస్తే అప్పుడు మళ్ళీ తెలుగుదేశం తరఫున ఆయనే గెలిచాడు. నెహ్రూ గెలవలేదు అప్పుడు కూడా. అంటే అది అట్లా ఫిక్స్డ్ సీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ కంకిపాడునే చీల్చి పెనంలూరుగా చేసింది. పెనంలూరు ఈ రోజు వరకు వైసీపీ గెలవలేదు అక్కడ. మధ్యలో ఈయన గెలిచినట్టున్నాడు కదా, పార్థసారథి గెలిచారు. కాబట్టి మొత్తం 3 టర్మ్స్ లో ఒకసారి పార్థసారథి గెలిచారు, ఒకసారి తెలుగుదేశం గెలిచారు, 2 సార్లు తెలుగుదేశం గెలిచింది అక్కడ. కాబట్టి అక్కడ పెనమలూరుకు సంబంధించినంత వరకు ఇతను అడిగితే ఇస్తారు, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే సరైన క్యాండిడేట్ కూడా లేదు పెనమలూరు. కానీ అప్పుడు విజయవాడ ఈస్ట్ ఏం చేస్తాడు? ఇతను విజయవాడ ఈస్ట్ మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేసుకున్నటువంటి అయితే గద్దె రామ్మోహన్ కాబట్టి టైమ్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి. అది చూడాలి ఏంటి అనేది. కోటి సంతకాల సేకరణ విషయంలో కూటమి ప్రభుత్వం భయపడుతుందా? అందుకే డైవర్షన్ పాలిటిక్స్. ఖచ్చితంగా. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ గురించి నిన్న కూడా ఉపన్యాసాలు ఇచ్చారు చంద్రబాబు గారు. అది ప్రభుత్వ ఆజిమాయిషీనే అని. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, లేకపోతే డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రభుత్వ ఆజిమాయిషీ కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ నోడు దీని బంగ్లాదేశ్ ఆజిమాయిషీ ఉంటుందా ఏంటి? లేకపోతే సెంట్రల్ ఆజిమాయిషీ ఉంటుందా? ప్రతి దాని మీద ఆజిమాయిషీ వాళ్ళదే ఉంటుంది. అదేమంటే నిర్వహణ వాళ్ళకి అప్పచెప్పాం, ప్రైవేట్ నిర్వహిస్తారు మిగతాదంతా. సరే తీసేయండి, మీ ప్రభుత్వానికి కూడా ఎవరికైనా పీపీపీకి ఇచ్చేయండి, వాళ్ళు నడుపుతారు. ఎందుకంటే మనకి 51% సంతృప్త స్థాయి వచ్చింది కదా, వాళ్ళు 70% తెచ్చి పెడతారు కావాలంటే సంతృప్త స్థాయి. ఇచ్చేస్తారా? మీ ప్రభుత్వం ఏమో పీపీపీ నడవక్కర్లేదా? మెడికల్ కాలేజీలు పీపీపీ నడవాలి, అది ప్రైవేట్ కాదా? అలా కళ్ళు కూడా ఆపకుండా అబద్ధం చెప్పడం ఎందుకు? ప్రజలు మోసం చేయడం ఎందుకు? పీపీపీకి నువ్వు ప్రభుత్వ కాలేజీకి తేడా తెలీదా? ప్రభుత్వ కాలేజీలో అంతా ప్రభుత్వ ఉద్యోగాలే ఉంటాయి, అలాగే నిర్వహణ ప్రభుత్వమే చేస్తుంది. దాంట్లో తేడాలు ఉంటాయి. ఇప్పుడు దాంట్లో శానిటేషన్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, నేను ఒప్పుకుంటా, ఈ మనీ చెప్తా. లేకపోతే అదేదో ఇవి ఉంటాయి కదా, ఎక్స్రేనో ఇంకో మిషన్ ఎవరు ఉంటాయి కదా, అవి వాటి నిర్వహణ ప్రైవేట్ వాడికి, ఎందుకంటే వాడు బాధ్యత తీసుకుంటాడు, లేకపోతే ఆ నెల తీయచ్చు మనం. అలాంటివి నేను కూడా అబ్జెక్షన్ చేయను, తప్పు చెప్పను కూడా. కానీ మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ సీట్స్ పరంగా నువ్వు ఎప్పుడైతే ప్రైవేట్ వాడి చేతికి అప్పు చెప్పావో నీ చేతిలో ఏం లేదు ఇక. ఇంకోటి, ఇప్పుడు నారాయణ వాళ్ళకి కూడా మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎట్ట కట్టుకున్నారు? ఒక చోట భూమి కొనుక్కున్నారు, డబ్బులు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నారు, ల్యాబులు పెట్టుకున్నారు, ఆ తర్వాత సీట్లు అమ్ముకున్నారు వాళ్ళు, అంతే కదా. మరి నువ్వెందుకు ఇక్కడ అవన్నీ నీ ప్రభుత్వపు ఆస్తిని తీసుకెళ్ళి వాడికి ఎవరికో ఇచ్చి వాడి చేతికి లాభం చేకూర్చడం ఏంటి? ప్రజలకి ఏం లాభం పీపీపీ వల్ల? పైగా జనరల్ కేటగిరీ సీట్లో 16,000 రూపాయల ఫీజు, ఇందులో 30 లక్షలు 20 లక్షలు ఉంది ఫీజు. ఇదివరకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని 50% సీట్లు రిజర్వేషన్లు పోను, మిగిలిన సీట్లలో 50% సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నందుకే తిట్టింది తిట్టకుండా తిడుతూ దోపిడీదారు, దుర్మార్గుడు, మానవత్వం తెలియనోడు అని చెప్పి తిట్టిపోశారు. ఇప్పుడు అదే పరిస్థితి మన దగ్గరకు వచ్చేటప్పుడు రివర్స్ ఎందుకు అవుతుంది? పీపీపీ అంటే తప్పు లేదని, పైగా రోడ్లు పీపీపీ కింద ఇస్తారు, అది తెలియట్లేదా ఎవరికి వాళ్ళకి ఇస్తారన్నట్టుంది. రోడ్డుని ఎవడో తీసుకుపోలేడు, అది కాలేజీలు అమ్ముకుంటారు. ఇంకోటి, రోడ్డు మీదన నువ్వేనా వెనక్కి తీసుకోగలిగావు హైవేలు?
హైవేలన్నీ ప్రభుత్వం ఆజిమాయిషీలోనే ఉంటాయి. కానీ ప్రభుత్వం ఎప్పుడన్నా ఏమైనా పేకగలిగింది అక్కడ? టెండరు, మనం టోల్ గేటు తింటమేగా. అంటే ప్రైవేటు కూడా తినబెడతారనమాట రేపు పొద్దున్న ప్రైవేట్ రోడ్లు కూడా. అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు 20 కోట్లు, మిగతాదంతా వాడిదే, కాంట్రాక్టర్. కానీ ఇక్కడేమో రోడ్డు డబ్బులంతా ప్రభుత్వం ఇస్తుంది, నడిపేదేమో ప్రైవేటుడా. ఏం ధోరణి ఇది? ఏం వ్యవహార శైలి? దోచిపెట్టడాన్ని గొప్పగాను, తప్పు చేయడాన్ని అద్భుతంగాను అభివర్ణించుకోవడం అన్నది వీళ్ళకే చెల్లుతుంది. అవును. సొంత పార్టీలోనే ఇప్పుడు చాలా కుంపట్లు కనిపిస్తున్నాయి, కొలుగుబూడు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు. దాన్ని వదిలేసి వైసీపీకి సంబంధించి ఈ తరహా వార్తలు రాయడం అంటే ఇదొక ఏమన్నా పొలిటికల్ మైండ్ గేమ్ ఏమన్నా మొదలు పెట్టారా వైసీపీ నేతలకు ట్రాప్ వేయడానికి? అంతే, అది క్లియర్. డైవర్ట్ చేయడానికి, ప్లస్ భయోత్పాతాన్ని సృష్టించడం. కాకపోతే అది సృష్టించచ్చు, కానీ ఇక్కడ తెలుగుదేశంలో ఆ ప్లేసెస్ గ్యాప్ పెట్టి వాళ్ళని రమ్మంటే అని వస్తారేమో. గ్యాప్ ఏం పెట్టకుండా నువ్వు కంటిన్యూ అయిపోయా అని చెప్పి మా వాళ్ళే ఉంటారు, ఇంకెవరికి ఛాన్స్ లేదన్నా కుదరదు. నువ్వు విస్తరించడం కుదరదు. లేదా జనసేనని, బీజేపీని మేము అడ్డుపడను, నువ్వు వైసీపీ వాళ్ళని తెచ్చుకోండి మీరు అని చెప్పండి. వాళ్ళే తెచ్చుకుంటారు బోల్డ్ అంతమందిని. రావడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఇంతకు ముందు. ఇప్పుడైతే అంత సీన్ ఉండదు, కానీ కొంతమంది నేను తెచ్చుకోగలరు వాళ్ళు. వాళ్ళకి నువ్వు స్వేచ్ఛ ఇవ్వకపోతుంటివి. అది కాదు సమస్య. ఇప్పుడు రేపల్ ఉంది, రేపల్ గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ అక్కడ మోపిదేవి వెంకటరామకి అక్కడ సీట్ ఇస్తారా లేదా గ్యారంటీ లేదు. అదే కదా స్పెషల్ తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు ఈ మీరు మారుస్తారని వాళ్ళు చేస్తారు. నిజంగా ఈ మొన్నటి వరకు ప్రచారం జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది, విడుదల రోజున పార్టీ మారిపోతారని. అది వాస్తవం కాదా పక్కన పెడితే, అసలు అక్కడ ప్లేస్మెంట్ లేనప్పుడు అంటే ఈ భయోత్పాతాలు ఎందుకు అని ఇలా భయపెట్టడానికి జస్ట్ ఇష్యూ డైవర్షన్ కోసం చెప్తున్న గేమ్, అంత మించేది. సార్, నిజంగా కోటి సంతకాల సేకరణతో సక్సెస్ అయినట్టేనా? ఒక రకంగా సంతకాలు పెట్టించేసినంత మాత్రాన ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేసాం మెడికల్ కాలేజీల మీద అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? రాజకీయాల్లో ఒక్క రాయేసుకుని కూర్చోవడం ఎప్పుడూ ఉండదు, 100 రాళ్ళు పడుతుంటాయి. అందులో ఇదొకటి. తటస్థులు మధ్య తరగతి వాళ్ళని అవేర్ చేయడంలో, అలర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు వీళ్ళు. దీని తర్వాత పబ్లిక్ ఆ రూట్లో నుంచి ఆలోచించడం బిగిన్ చేయడం వల్లనే రహేజా లాంటి దాంట్లో హైకోర్టే సీరియస్ కాగలిగింది. అంటే ఒక లోపాన్ని ఎత్తి చూపెట్టడానికి ఇంత పెద్ద ప్రయత్నం అవసరం అవుతుంది. అది ముఖ్యం ఇక్కడ. అంటే గవర్నర్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఏమన్నా మార్పులు వస్తాయా? నేలకి గీసుకోవడానికి పనికి వస్తుంది, లేదా ఆయన ఏమన్నా రేపు పొద్దున భోగి మంటలు వేసుకోవడానికి పనికి వస్తుంది. కాకపోతే అక్కడ ఏం మార్పు ఉండదు, కానీ పబ్లిక్ లో అయితే చర్చ నడుస్తుంది కదా. అంటే ప్రభుత్వం వెనక్కి తగ్గదు కదా. తగ్గదు. ఇప్పుడు ఆల్రెడీ బాబు గారు నిన్నే ప్రకటన చేశారు దానికి సంబంధించి అదొక చర్చ అనుకోండి, కానీ వెనక్కి తగ్గనప్పుడు ఇది జస్ట్ ఏదో ఒక ఇదేనా, ట్రైల్ అయినా అంతకు మించి ఏమైనా ఉపయోగం? ఎప్పుడైనా సరే ప్రభుత్వం తగ్గడం కోసం పోరాడరు, ప్రభుత్వం చేస్తున్న తప్పని ప్రజలకి తెలియజేయడం కోసం పోరాడతారు. అదే జరుగుతుంది ఇప్పుడు. సార్, నిజంగా వీళ్ళు ఆరోపిస్తున్నట్టు ఒక భారీ స్కామ్ ఉందా దీని వెనక? నేనైతే కుంభకోణం అంటే ఒకటి, ప్రభుత్వ భూమిని వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టడం అనేది ఖచ్చితంగా కుంభకోణం. అయితే లక్షల కోట్లు కానీ ఒక్కొక్క కాలేజీకి ఒక 50 కోట్లు 100 కోట్లు లంచం అయితే తీసుకొచ్చి సులభంగా. ఎందుకంటే ఒక కాలేజీ కట్టడానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 కోట్ల రూపాయలు వీళ్ళకి ఉచితంగా ఇస్తున్నప్పుడు 100 కోట్లు వీళ్ళు తీసుకుని ఇంకో 200 కోట్లు దాని మీద ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు డబ్బులు సంపాదించేయచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పక్కాగా కట్టిన బిల్డింగ్ తీసుకెళ్లి ప్రైవేట్ చేతిలో పెట్టినట్టు అప్పనంగా నువ్వు నడుపుకోరా అని, అంత మించి ఏం లేదు. జీతాల పేరుతో కూడా నిజంగా దోపిడీ జరుగుద్దా? అంటే దోపిడీ ఉంది, జీతాలు అందులో ఉన్నటువంటిది వాస్తవంగా ఆ ఉద్యోగుల్ని డైవర్ట్ చేయకూడదు. ఆ ఉద్యోగుల చేత కేసు వేయించాలి, అవసరమైతే హైకోర్టు సుప్రీంకోర్టు దాకా. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఉండి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి ఎట్టబోతాడు, ఎవడబో చేయడానికి వీళ్ళెవరు అసలు. ప్రైవేట్ దాన్ని ప్రభుత్వం జాతీయం చేయడం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి ప్రైవేట్ చేయడం ఏంటి? ఉద్యోగాలకు 2 నెలల జీతం ఇస్తామంటే ఏంటి? అది న్యాయ పోరాటం చేయదగ్గ అంశం. అది అంటే అది అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా మరి తిరుగుబాటు ప్రకటిస్తారేమో చూడాలి పూర్తిగా వచ్చిన తర్వాత. రైట్, చూద్దాం. నిజంగా వైసీపీ నేతల మీద ఒక ట్రాప్ రాజకీయం ఏమైనా నడుస్తోందా, లేదంటే వైసీపీలో ఈ తరహా నిర్ణయాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా? మళ్ళీ స్థాన చలనాలు, అక్కడ వాళ్ళని ఇక్కడికి మార్చడం ఇదంతా లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుకూల మీడియా ఒక ట్రాప్ రాజకీయం మొదలుపెట్టి ఒక అయోమయంలో పడేస్తుంది. ఒకసారి వాళ్ళని వాళ్ళు చర్చించుకోవడం, ప్రశ్నించుకోవడం కూడా అవసరమేమో. చూద్దాం భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయి.